టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్ధక శాఖ టెక్ ఏ 2.0ను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. MSME and NRI relations and empowerment Minister Kondapalli Srinivas Garni and also Minister Shantakumar Garni and our East Constituency 5% జీఎస్టీ కాంట్రిబ్యూషన్ లివ్ స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు. నేను నిత్య విద్యార్థిని, అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను అని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహిస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న సీఎం రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు. ఏపీలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే మారిటైమ్ ప్రాజెక్టులు నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది, ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. ముంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే, ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం, నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయిన నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులుండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని, అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జిఎఫ్ఎస్టీ. ఇంత మునుపు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను. నాంది ఫౌండేషన్, నేను అమెరికాకు పోతే 95లో ఫస్ట్ టైం అమెరికాలో అందరూ ఒకటి అడిగారు, మీరు సీఎంగా ఉన్నారు, బాగానే ఉంది, మేము ఆ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం, దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఒక్కొక్కసారి అధికారం శాశ్వతం కాదు, శాశ్వతంగా పని చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే, ఆ రోజు నేను మేధావులందరితో మీటింగ్ పెట్టి ఆలోచించి
పేరు నేనే పెట్టి రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి చైర్మన్గా చేశాను. ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పచెప్పిన బాధ్యత ఆనంద్ మహేంద్రకు ఆయన అప్పచెప్పి ఇది చేశారు. ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తూ ఉంది. అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకువెళ్ళిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అరకు ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి అనేక ఇష్యూస్లో మీరు చూస్తే సమాజ హితం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారి కళ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలని. మా అత్తగారు క్యాన్సర్తో చనిపోయారు. ఆ రోజు అమెరికాకు పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ కానీ ట్రస్ట్ లెవెల్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ట్రస్ట్ లెవెల్లో ప్రారంభించారు. దాన్ని బాగా డెవలప్ చేశాం. 10 ఏళ్లకు మునుపు బాలకృష్ణ గారికి ఇస్తే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఇండియా ట్రస్ట్ లెవెల్లో వర్క్ చేసేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. నా ఆలోచన ఒకటే, మనం అందరం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం బాగుంటే చాలదు. ఆ ఆలోచనతోనే జిఎఫ్ఎస్టీ తయారు చేస్తే ఇటీవల కాలంలో నేను అధికారంలోకి వచ్చినాక 3వ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇప్పుడిప్పుడే నేను ఒకటే చెప్పాను వీళ్ళకి కూడా, నా మీద ఆధారపడద్దండి, దీనికి ప్యాటర్న్ మాత్రం నేను. మీ తెలివితేటలతో మీరు ముందుకెళ్ళాలి. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా మీరు పనిచేసి ఈ పేరు తెచ్చుకోవాల్సిందిగా టక్కర్ గారికి, సంజయ్ గుప్తా గారికి, కుటుంబరావు, రామనాథన్ గారికి నేను ఆదేశించాను. ఆ దిశగా వాళ్ళు పయనిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తే మా పొలిటికల్ మీటింగ్లో హాఫ్ అన్ అవర్ అయితే లేసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడంతా స్టేక్ హోల్డర్స్ ఆర్ వెరీ కీన్. మీరు 3 గంటల నుంచి చూస్తున్నా పోటీపడి పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ మీరు చూస్తే లైవ్ స్టాక్. ఇందులో లైవ్ స్టాక్లో ఇప్పుడే చాలా క్లియర్గా టక్కర్ గారు వీరందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో మీరు చూస్తే 42 లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి. ఇందులో 3 కేటగిరీస్గా చేశారు వారు. ఆ 3 కేటగిరీస్గా మీరు చూస్తే దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ కింద వారు ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ 3 కేటగిరీస్ని కూడా కొంత హోంవర్క్